తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 3 పార్టీలకు ఉప ఎన్నిక అత్యంత కీలకమే. ఎవరు గెలిస్తే వారికి ప్రజామోదం లభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే 6 జూబ్లీహిల్స్ లో గెలవాలని పట్టుదలగా అన్ని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇది ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఇప్పటికే సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ ను ఆ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కోల్పోతే మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ముఖ్యం ఈ ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో ఓడిపోతే ప్రజాదరణ కోల్పోయారనే నిర్ణయానికి వస్తారు ప్రజలు. అదే జరిగితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటమి కోసం ఎదురు చూడటమే. అందుకే ఆ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. అందుకే మైండ్ గేమ్ ప్రారంభించింది. జూబ్లీహిల్స్ లో టీడీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, కేటీఆర్ నారా లోకేష్ తో సమావేశమయ్యారని ప్రచారం చేయటం ప్రారంభించారు. మాగంటి గోపీనాథ్ మొదట తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఆయన 2014లో పోటీ చేసే అవకాశాన్ని పొందారు. విజయం సాధించారు.